ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ముఖ్యంగా నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకుని దాని పుట్టుక నీ పుట్టుక అనుకుంటున్నావు. అక్కడ వస్తుంది సమస్య. దేహం పుట్టుక నీ పుట్టుక అనే భావన ఎప్పుడైతే నీకు కలిగిందో అప్పుడు నీవు పుట్టావని అనుకుంటున్నావు. దేహం అని చెప్పిందా? దేహం పుట్టినట్టు లేదు కదా. నీవు చెబుతున్నావు ఈ దేహము నాది అని. నాది అంటున్నావే కానీ దేహము నీకు చెప్పటం లేదు. ఈ దేహము నీవేను అని చెప్పిందా? దేహము చెప్పలేదు కదా. అక్కడ వస్తుంది అసలు సంగతి. నిద్ర లేవంగానే నీవు ఈ స్థూల దేహానికి స్థూల జగత్తును చూస్తూ నువ్వు ఏమనుకుంటున్నావు? ఇది సత్యం అనుకుంటున్నావు. దేహము సత్యము, జగత్తు సత్యము, సంసారము సత్యము, ఇతరులు సత్యము, కర్తృత్వము సత్యము, భక్తత్వాలు సత్యము, ఇక జనన మరణాలు సత్యము. ఎందుకని? నీ కళ్ళ ఎదుటే ఎందరో పుడుతున్నారు, పోతున్నారు, అది సత్యం అనుకుంటున్నావు. పొరపాటున కూడా ఇది ఒక కళ అని నీకు తెలియదు. ఎట్లాగండి? ఎలా తెలుస్తుంది? చెప్పటం బాగానే ఉంది, రుజు మార్గంలో జనన మరణాలు వచ్చేవి కాదు అని. దాని అర్థం ఏంటి? ఇది ఒక మాయా నేను. ఈ మాయా నేను, ఈ అహంకారము, ఈ పరిమితత్వము దేహాలని మార్చుకుంటూ పోతుంది. ఒక్క 24 గంటల్లోనే 3 దేహాలు మార్చిందా లేదా? స్థూల సూక్ష్మ కారణ దేహాలు. అంటే దీని అర్థం ఏంటి? స్థూల దేహంతో జగత్తును చూస్తుంది, సూక్ష్మదేహమైన మనస్సుతోటి స్వప్న లోకాలు దర్శిస్తుంది. సరే, కారణదేహమైనటువంటి ఆ నిద్రావస్థలో తన ఉనికి సహజమైనప్పటికీ తనకు తెలియకుండా వృత్తి రాహిత్యమై అదిగో ఆనందమయ కోశం దగ్గర వాసనలు పెట్టుకుని విశ్రాంతి తీసుకుంటుంది ఈ అహంకారం. సరే, తిరిగి నిద్ర లేవంగానే మళ్ళీ ఈ కార్యక్రమం అంతా మొదలవుతుంది. ముఖ్యంగా కృత్రిమ అంకురము అంటే లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది. ఏ విధంగా అయితే సర్పరజ్జు భయభ్రాంతిలో పాము లేనిది ఉన్నట్టుగా కనపడిందో, ఇక్కడ కూడా దేహాత్మ బుద్ధిని కలిగించే జీవభావన కూడా లేనిది ఉన్నట్టుగా ప్రకాశిస్తూ ఉంటుంది ఈ ద్వైతంలో, ఈ మాయలో అని మనం చెప్పుకోవచ్చు. మరి ఇది ఎలా పోతుంది? విచారంతో పోతుంది. అక్కడ సర్పరజ్జు భయభ్రాంతిలో నీవేం చేసావు? నీకు పాము భయం కలిగింది. పాము భయం ఏ విధంగా పోయింది? వెలుతురులో పాము ఉందేమో అని చూడబోతే అక్కడ తాడు ఉంది, పాము లేదు. ద్వైతంలో ఇది బాగా నీకు అర్థమవుతుంది. ఎందుకని? పాము భయం కలిగింది నీకు, తాడును చూసింది నీవు కాబట్టి. తాడు పాము కాలేదని, తాడు మాత్రమే ఉన్నదని, అసలు పామే లేదని నీవెలాగైతే నిర్ణయానికి వచ్చావో
అదేవిధంగా ఇక్కడ అహంకారము కూడా, పరిమితత్వము కూడా, దేహాత్మబుద్ధి కూడా విచారం చేయటం వల్ల దాని ఉనికిని అది తెలుసుకునే సామర్థ్యము దానికి లేదు. అదే అంటారు మహర్షులు వారు, అహంకారము తన ఉనికి తానుకు తెలియదు, మూలము తెలుసుకోలేదు, దేని మీద ఆధారపడి ప్రకాశిస్తుందో దీనికి తెలియదు. మరి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి? తెలియకపోతే విచారించండి. అందుకని మహర్షులు వారు ఏమంటున్నారు, ఒక్క అంతర్ముఖము చేత, వృత్తి రాహిత్యము చేత నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యమని ఎప్పుడైతే నీవు గుర్తిస్తావో, ఇది లోపలికి వెళ్ళినప్పుడు తల్లకిందుగా పడిపోతుంది. దీనికి అసలు ఉనికి లేదు కాబట్టి పడిపోయింది, బాగానే ఉంది. మరి నీ స్వరూపం ఆత్మని ఎలా తెలుస్తుంది? అందుకని అనుగ్రహము చేత తెలుస్తుంది. అనుగ్రహం అంటే ఏమిటి? నిన్ను అట్టిపెట్టి అది ప్రకాశించదు. ఒకటే నేను ఉన్నదని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. రెండు నేనులు లేవు లేవు లేవు. అనుగ్రహం అని ఎందుకంటున్నారు? ఆత్మకి మారు పేరు అనుగ్రహం. తన ఉనికిని తానుగా గుర్తించుకోగలిగిన జ్ఞాన చైతన్యము చేత, జ్ఞాన వృత్తి చేత తన ఉనికిని తానుగా గుర్తించుకోగల స్వయం ప్రకాశము కలిగింది ఒక్క ఆత్మేను. అదే ఈ సర్వ సృష్టికి ఆధారము. మరి ఇక్కడ ఈ మాయలో జీవభావనతో, దేహాత్మ బుద్ధితో ఎన్నో విషయాలు చూస్తున్నావు కదా. ఏ ఒక్క వస్తువైనా అది ఉన్నట్టు నీకు చెప్పిందే, నీవు గుర్తిస్తున్నావు. ఇక్కడ ఇది ఉంది, అక్కడ అది ఉంది, ఇది సంసారము, ఇతరులు, ప్రదేశాలు, నదులు, గ్రహాదులు, సూర్య చంద్రాదులంటూ నీవు చెబుతున్నావు. అంటే ఇవన్నీ కూడా నీ భావనలు మాత్రమే. అవి ఉండి చెప్పటం లేదు. నీలో సంకల్పం వచ్చింది కాబట్టి ఆ విధంగా నీకు అవి కనపడుతున్నాయి, అంతవరకే. కాబట్టి నాయన, ఇప్పుడున్నటువంటి స్థితికి కారణం, ఈ మాయకి కారణం ఇందాక చెప్పినట్టు నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకున్నప్పుడు ఏర్పడిన దుస్థితి. ఇక్కడ ఈ అహంకారము ఉనికి లేనిది రాజ్యమేలుతుంది, వ్యక్తిత్వం అనుకుంటుంది, వాసనాపూరితమైన జీవితాన్ని ఇది గడపటానికి వెనకాడదు. అంతేకాదు, ఇంద్రియాలకు భోగి అవుతుంది, ఇంద్రియాల వెంట పరిగెడుతుంది. శ్రోత, చక్షు, రస, ఆఘ్రాణ, స్పర్శ ఇంద్రియములతోటి ఒక్కొక్క ఇంద్రియం యొక్క అనుభూతుల్ని పొందుతూ, ఆస్వాదిస్తూ, పునరంటూ ఇంకా కావాలి, ఇంకా కావాలి అని అనుకోవటం వల్ల మరి జన్మ తప్పదు కదా. వాసనారాహిత్యమే జన్మరాహిత్యము. కోరికలు, బంధాలను పెట్టుకోవటం వల్ల ఇది దేహాలు మార్చుకుంటూ పోతుంది. పునరపి మరణం, పునరపి జననం అనే మాట ఎందుకు వచ్చింది? ఇదిగో ఈ వాసనల వల్ల, కోరిక వల్ల. నిజానికి ఆత్మగన్యంగా
జడం అనేది ఎక్కడా లేదు. జడచేతనముల కలయిక ఒక ఊహాజనితము. ఎవరిది ఊహ? ఇదిగో ఈ మాయా అనేనిది. లేని పాము ఏ విధంగా అయితే తాడు పాముగా నీకు గోచరమైందో, ఇక్కడ లేనటువంటి ఉనికి లేని అహంకారం, వ్యక్తిత్వం, పరిమితత్వం, ఆత్మ అనే బేస్ మీద శివుడు, జగత్తు, ఈశ్వర భావనలు అదిగో ఆ తెర మీద బొమ్మలు లాగా అవస్థాత్రేములు కూడా జాలువారిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ చూచే నేను దేనిని దర్శించదు, దేనిని చూడదు, దేని వైపుకి దాని దృష్టి వెళ్ళదు, ఇది తనకు తానుగా తన ఉనికిని ప్రకాశిస్తున్నటువంటి స్థితిలో అది నిలిచి ఉంటుంది. ఒక పక్షి ఉదాహరణకి గూటి నుంచి గాలిలో అలా అలా ఎగిరిపోతూ ఉంది. ఎంతసేపు ఎగురుతుంది? తిరిగి మళ్ళీ గూటికి రావాలి కదా. గూటిని విడిచి పక్షి ఉంటుందా? ఇక్కడ కూడా ఉన్నానన్న ఎరుకను విడిచి నేను దేహమన్న ఈ మాయా నేను మనలేదు, క్షణకాలం కూడా ఉండలేదు. అది ఏదో ఒక దేహాన్ని పట్టుకుని వేలాడుతూ ఆ లోకాలను దర్శిస్తూ ఉంటుంది. గతంలో చెప్పుకున్నట్టు అనుక్షణము అహంకారము పుడుతూ నశిస్తూ కాలం గడుపుతూ ఉంటుంది. అహంకారము తల ఎత్తిన సర్వము తల ఎత్తునన్నారు రమణ మహర్షులు వారు. ఇందాక చెప్పినట్లు స్థూల దేహానికి స్థూల జగత్తు కనపడుతుంది, అందులో కాలం కనపడుతుంది. గతం అంటుంది, భవిష్యత్ అంటుంది, గతాన్ని చింతిస్తుంది, భవిష్యత్తును ఊహిస్తుంది. ఒకటి కాదు, ఇవన్నీ చేసేది ఎవరు? ఇదిగో ఈ కృత్రిమంగా ఉన్నటువంటి మాయా నేను. దీన్నే మహర్షుల వారు ఆర్టిఫిషియల్ నేను అని, మాయా నేను అని, పిశాచమని, లోయర్ సెల్ఫ్ అని, ఉనికి లేనిదని, అహంకారమని ఇన్ని రకాలుగా మహర్షులు వారు చెప్పటం జరిగింది. కాబట్టి సత్యము ప్రకాశిస్తున్నప్పటికీ, అహంస్మరణ ఉన్నప్పటికీ అది నీ స్వరూపమని ఎందుకు తెలియటం లేదు అంటే, ఇదిగో ఈ ఆలోచన వల్ల. అదే మహర్షులు వారు చెబుతున్నారు, మామూలుగా నీకు జన్మ రాదు, రుజుమార్గంలో వచ్చేది కాదు, ఆత్మ ఎన్నడూ పుట్టలేదు, దానికి మరణము లేదు, దానికి ఉదయాస్తమానాలు లేవని నీవే గ్రహిస్తావు. నిజంగా నువ్వు దేహంతో కలిశావేమో చూడు ఒకసారి. దేహము నాదంటున్నావే తప్ప నీవు దేహంతో నిద్రించగలవా, కలగనగలవా? లేదు కదా. చాలా తేలికగా దేహాన్ని అక్కడ వదిలిపెట్టి నీవు నిద్రిస్తున్నావా లేదా? కాబట్టి నీవుగా ఉండటానికి కావలసింది విచారము మాత్రమే. ఇది సత్యం అనుకుంటున్నావు కాబట్టి వైరాగ్యము అలవర్చుకోవాలి. ఇంద్రియాల వంట వెళ్ళవద్దు. నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యమని ఎప్పుడైతే నీవు గుర్తిస్తావో, ఇక ఈ మనస్సు ఎండమావుల్లో నీళ్లు కనపడుతున్నా ఆ నీటిని తాగటానికి పోదు కదా, ఎవరూ పోరు కదా. అసత్యమని తెలిసిన
అది కనపడుతూనే ఉంటుంది కదా. ఇదే మహర్షులు వారు చెప్పింది. నీతో కలిపి నీవు చూస్తున్నదంతా అసత్యమని గుర్తించు. సత్యానికి సాధన లేదు, సాధించేది కాదు. నీవు ఇప్పుడు ఎప్పుడు కూడా అదే ఉన్నావు. తత్వవశి వాక్యం అదే చెబుతున్నది కూడా. తత్ అంటే ఎరుక, త్వం అంటే నీవు దేహం అనుకుంటున్న మాయా నేను కదా, నీవు దేహము కాదని చెప్పడం. అంతకంటే తేలిక మాటల్లో ఏం చెప్పగలరు? సాధించేది కాదు, సాధన లేదు, సాధన చేసేవాడు లేడని గ్రహించటమే ఈ మాయ యొక్క, ఈ జీవితం యొక్క పరమావధి. మంచిది. మౌనమే శరణ్యం. ఎరుకతో ఉండటమే రియలైజేషన్. అదిగో వచ్చారు. చాలా సంతోషం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? గురువుగారు, అంటే అనుమానం చెప్పు. శ్రీకృష్ణుడు అర్జునుడితో కర్మల యందు నువ్వు చేయటం వరకే నీకు అధికారం ఉంది, కానీ దాని నీకు అధికారం లేదు, అలా అని కర్మలు మానవద్దు అంటాడు కదా గురువు గారు. నీకేనా అంతే, కర్మలు అంటే నీకేనా అధికారం ఉంది, ఫలితం మీద లేదు. అర్జునుడే చెప్పినా నీవు చెప్పినా రెండు ఒకటే. అంటే అధికారం లేదు అంటే ఇప్పుడు ఇది కర్మలు ఆచరించే వరకే నీకు అధికారం ఉంది అంటున్నాడు కదా, అంటే దేని మీద అధికారం? ఫలితం మీద అంటే ఏంటి? కర్మ ఫలితాల మీద నీకు అధికారం లేదు, చేయటం మీద అధికారం ఉందంటారు ఈ అహంకారాన్ని. అందుకని వాసన వల్ల, కోరిక వల్ల నీకు అధికారం ఉంది. అక్కడ నాది అని అనుకోవటం వల్ల నీకు అధికారం ఉంది. గురువు అంటే ఇక్కడ అధికారం అంటే నా 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 ఇష్టము నేను చేయగలుగుతాను, లేదంటే లేదు అన్న అభిప్రాయం గురువు గారు. అధికారము అంటే బంధము చేత, కోరిక చేత నువ్వు చెయ్యాలని బయలుదేరిపోతూ ఉంటావు. అంతవరకే నీ అధికారం. అది అవుతుందా లేదా అనేది నీ చేతుల్లో లేదు. ఇప్పుడు ఆకలిగా ఉంది, తినాలని బయలుదేరుతావు, సిన్సియర్గా బయలుదేరావు, ఎక్కడ తిండి దొరకదు, అది బలిత నీ చేతుల్లో లేదు. ప్రయత్నం చేస్తావు, ఉండదు. అధికారం నీ ప్రయత్నం చేసేంత వరకు ఏం చెప్పదు. ఎందుకు చేస్తావు ప్రయత్నం? కోరిక వల్ల. ఇప్పుడు ఒక అనారోగ్యం వస్తుంది ఎవరికో, చూస్తూ ఎలా కూర్చుంటాం, తీసుకెళ్ళాలి కదా ఆసుపత్రికి అంటాం, అది నీ అధికారం, తీసుకెళ్తాం. ట్రీట్మెంట్ జరుగుతుందా లేదా అనే ఫలితం నీ చేతుంది. కర్మను ఆచరించే వరకే నీకు అధికారం. ఈ కర్మను కూడా ఎందుకు ఆచరిస్తున్నావు? బంధం వల్ల, ద్వేషాల వల్ల, దేహాత్మబుద్ధి వల్ల ఆచరిస్తున్నావు. అంతవరకే నీ రోల్. సపోజ్ లేదనుకో, ఆ అధికారం కూడా పోతుంది నీకు. స్వరూప జ్ఞానంలో దేహం ఉంటుంది, సమస్యలు ఉంటుంది, చెప్పేవాడు ఉండడు, అక్కడ నీకు అధికారం ఉండదు. డిఫరెన్స్. అంటే జ్ఞానిగా ఉన్నప్పుడు, స్వరూపంగా ఉన్నప్పుడు అసలు ఆ అధికారం కూడా ఉండదు. అది పాయింట్. ఈ అధికారం అనేది నీ దేహాత్మబుద్ధితోనే ఉంటుంది. మూలం అనేది వెన్ యూ రియలైజ్ దట్ ఇది కూడా పోతుంది. ఎందుకని? దేహాడిపోతే నీకెందుకు, నువ్వుగా ఉంటావుగా. సో అది ఏ పని మీద వచ్చిందో అది ఆటోమేటిక్గా సాగిపోతూ ఉంటుంది. ఇటు నుంచి అది అర్థం కాదు, అటు నుంచి దీన్ని గుర్తించలేదు అసలు. అటు అంటే ఆత్మపరంగా,
అంటే మరి ఇప్పుడు ఈ కర్మ ఫలితాలు ఒకటి అనుకూలంగా రావచ్చు, ప్రతికూలంగా రావచ్చు. ఎందుకని ఆ యొక్క వ్యత్యాసము? ఎందుకని ఈశ్వరుడి దృష్టిలో నీకు ఏది ఇవ్వాలో అదే ఇస్తాడు. ఒక పామరుని తీసుకెళ్లి ప్రెసిడెంట్ చేస్తాడు, ప్రెసిడెంట్ ని పామరుని చేస్తాడు. ఆ, నువ్వు అనుకోవచ్చు వీడికి ఏమీ చదువు రాకపోతే కాళిదాస్ ఎట్లా అయినాడు. అది అవును. నిజంగా. గురుగారు. ఇదంతా కూడా కర్మానికి ఫలితం తప్ప అది డిసైడ్ చేస్తుంది. ఎక్కడో మారుమూలలో ఉన్నటువంటి వారిని బయటికి తీసుకొస్తుంది, ఫలితం ఇస్తుంది. అట్లా ఎందుకు ఫలితం ఏ విధంగా ఇవ్వాలి అనేది మాయలో ఎవరు చెప్పలేదు. ఏమైనా గురుగారు, అంటే ఇంకోటి చివర మళ్ళీ ఆ కర్మలను ఖచ్చితంగా దాన్ని తప్పించుకున్నట్టే లేదు, కర్మలు ఆచరించవలసిందే అంటున్నాడు కదా. ఎందుకని తప్పించుకోవడం అంటే ఊరికే కూర్చుంటే నువ్వు ప్రయత్నం చేయ చూద్దాం, ఆ, ఊరికే కూర్చోలేదు. తప్పించుకోవడం అంటే అదిగో అస్త్ర సన్యాసం చేసి బయలుదేరాడు కావచ్చు, శస్త్రాల మారేశాడు, మా జీవితం అవుతానని వెళ్ళిపోతున్నాడు. యుద్ధం చేయాల్సిందే. అదే. సో చివరికి ఏమైంది, తనకి ఇష్టం లేకపోయినా యుద్ధం చేశాడు. పైగా క్షత్రియ ధర్మం అంటూ చెప్పి చేయించాడు. అసలు ఈ నాటకం అంతా నడిపించింది ఎవరు? కృష్ణ పరమాత్మే. డోంట్ థింక్ వీళ్ళకి ఏదో ఒరిజినల్ ఏదో ఉండడంతో పాటు అంటే ఈ అహంకారము ఆ, అంటే దేహాత్మ బుద్ధి బాగా కలిగింది కాబట్టి నిజానికి ఈ కర్మలు చేయటానికి అధికారం కలదు అంటున్నాడు. అంటే అంటే యాక్చువల్గా ఇది కూడా ఒక పనిముట్టే కాబట్టి దీనికి కూడా అధికారమే లేదు కదా గురువు గారు. అసలు పనిముట్టని తెలియదు నీకు, తెలియదు, అందుకని అధికారం ఉంది అనుకుంటాం. అధికారం అన్నాడు. ఇప్పుడు అర్జునుడు కూడా ఏమన్నాడు, నేను ఎలా చంపుతాను వీళ్ళని అన్నాడు. నువ్వెవరు చంపడానికంటే మొదలు పెట్టాడు. ఉంచాలన్నా తుంచాలన్నా నేను చేస్తాను, నువ్వు కాదు. నువ్వు ఒక పనిముట్టు మాత్రమే అని చెప్పడు. గురుగారు, అంటే కాబట్టి ఆ కర్మ మీద నీకు కర్మ చేయటం వరకే అధికారం ఉంది అంటున్నారు అక్కడ. నిజానికి తెలియదు కాబట్టి అది కూడా ఈ వాసనాపూరిత కర్మలు చేస్తావు, నువ్వు బంధాలతో చేస్తావు, ముక్తి కోసం చేస్తావు, భక్తితో చేస్తావు, యాత్రలు చేసేస్తూ ఉంటావు, ఈ ప్రోగ్రాంల మీద తిరుగుతావు. యాత్ర చేసినంత మాత్రానికి ఫలితం ఉండదు, యజ్ఞం చేసినా ఫలితం ఉండదు. చాలా విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ నేను అధికారం ఉంది కాబట్టి నేను చేస్తున్నానన్న అహంభావం కలుగుతుంది అంటారా గురువు గారు? అంతేగా? అంతేగా. మరి యజ్ఞయాగాదులు ఎందుకు చేస్తున్నారు? అంతవరకు దేనికి? రాకెట్ లాంచింగ్ లో అందరూ వెళ్ళి పూజలు చేసేస్తారు, అది కాస్త తుస్సుమని పడిపోతుంది. ఎందుకని? కరెక్ట్ గానే చేశారు, పూజలు బాగానే చేశారు, కానీ ఫలితం అట్లా లేదు అక్కడ. కాబట్టి కర్మలు ఆచరిస్తూ పోతూ ఉంటారు ఈ మాయలో ప్రతి ఒక్కళ్ళు కూడా. వారు ఆశించిన ఫలితం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఫలితం ఆశించింది ఉంటే నువ్వేమనుకుంటావు, నేను చేసే కాబట్టి అయింది అర్థం. రాకపోతే మరి ఎవరిని కనపడాలిగా, భగవంతుడికి ఆగి లేదంటావు, అనుకునేదంటావు. అంటే అసలు నిజానికి మీరు చెప్తారు కదా, అంటే నిజానికి కర్మ ఆచరించడానికి అధికారం కూడా దీనికి లేదు అసలు అంటారు కదా. అంటే ఇది కూడా
జ్ఞానం మీద దీనికి ఆధారపడి ఉంది కాబట్టి ఎందుకు లేదు? దీనికి ఎందుకు లేదు? కర్తృత్వం లేకపోతే లేదు. కర్తృత్వం ఉంది కాబట్టి ఉంది ఇక్కడ. కర్తృత్వం అంటే నేను నేను చేస్తున్నాను నా డూయర్షిప్, డూయర్షిప్. నా నేను కర్తని, ఐఎమ్ ది డూయర్. నేను చేస్తేనే పని అవుతుంది చెప్పినారు. గురుగారు. ఇప్పుడు కూడా నువ్వు ఆఫీసులో అయినా ఇంట్లో అయినా నువ్వు చేస్తేనే కదా పని అయ్యేది. అవునవును. చెప్పినట్టు కానీ ఇప్పుడు అంటే ఇప్పుడు ఏ పనైనా దాని మీద అసలు అధికారం ఎలా వస్తుంది గురుగారు? ఎందుకంటే వీడికి లేదు కదా అనేది అసలు. అధికారం అని కాదు. అధికారం అంటే ఏంటి? టు డూ ఏ పర్టికులర్ థింగ్ ఈస్ అధికారం. చేయకపోవడం కూడా అధికారమే. ఇది వద్దు, ఇది కావాలి. వారు డెసిషన్ మేకింగ్ అక్కడ. డెసిషన్ మేకింగ్ ఆ బుద్ధితో చేస్తారు కాబట్టి ఆ అధికారం. అర్జునుడు యుద్ధం చేయమన్నాడు, నేను చెయ్యనన్నాడు. చేయమనేది కూడా అధికారమేగా. అవును, నిర్ణయం తీసుకున్నాడు అక్కడ. నోరు మూసుకొని యుద్ధం చేస్తే వరం ఉండేది కాదు. వీళ్ళని నేను ఎలా చంపుతాను, గురువుల్ని పెద్దవాళ్ళని చెయ్యను అన్నాడు. తన అధికారాన్ని వినియోగించాడు అక్కడ. కుదరదు, నువ్వు చెయ్యవలసిందే. అంటే గురుగారు ఇక్కడ ప్రోగ్రామ్ లో ఉంటేనే కదా కర్మలు చేసేది. ఫలానా కర్మ చేస్తున్నాడంటే అది ప్రోగ్రామ్ లో ఉంటే కదా. నువ్వు కర్తమైతే కర్మ చేస్తావు, ప్రోగ్రామ్ తర్వాత సంగతి. అంటే నేను చేస్తున్నాను అనుకుంటే అది డూయర్షిప్ అవుతుంది కదా గురువు గారు. చేస్తున్నా అనుకోకుండా చేయలేవుగా. ఒక చోటికి ప్రయాణం చేయాలి అనుకోకుండా ఉంటే అక్కడికి పోతావు. అవునండి. విజయవాడ వెళ్ళాలనుకుంటే ఆయన చేస్తావా? ప్రోగ్రామ్ చేస్తావుగా కర్మలాచరించి. అవునండి, టికెట్ కొనాలి, లేకపోతే రైల్వే వాళ్ళు నడిచిపోతాను. ఎవరుతున్నాడు? నడిచాడు 300 కిలోమీటర్లు. నడిచి ఎక్కడ పోతారు గురువు గారు 300 కిలోమీటర్లు? మొత్తానికి పోతాడు. వేరే సంగతి కర్మలో ఉంటే. శంకరాచార్యులు వారు కాళ్ళ నుంచి కాలినడకనే వాళ్ళిపోయాడు. అవును గురువు గారు. అది మనం ట్రై చేయబాకు. అమ్మా, కర్త ఉంటే కర్మ ఉండి తీరుతుంది. కర్మ ఉంటే జన్మ ఉండి తీరుతుంది. జన్మ ఉంటే పునర్జన్మ ఉండి తీరుతుంది. ఇదంతా మాయలో చెప్పుకునే ఒక మాయా సిద్ధాంతం. ఆత్మపరంగా సృష్టి లేదు, కర్మ లేదు, జన్మ లేదు. అవును గురుగారు. ఏదీ లేదు. ఏదీ లేదంటే నీకు నిందుడు పట్టాలి. ఎందుకని? ఇద్దరు లేవగానే కర్మలు ఆచరిస్తున్నావు. నాది నాది అనుకుంటూ పరిగెడుతున్నావుగా. చెప్పు నాయన, ఇంకేమైనా ఉందా? అంటే అధికారం అంటే అర్థం కాల. దేని మీద అధికారం అనేది నిర్ణయం? అధికారం అంటే టు డూ సర్టన్ థింగ్, నాట్ టు డూ సర్టన్ థింగ్స్. డెసిషన్ మేకింగ్ ఈజ్ ఎన్ అథారిటీ. ఓకే ఓకే. ఇప్పుడు నువ్వు చేసిన ఆఫీస్ పని సరిగా లేదని చెప్పి బాస్ చెబుతాడు, మళ్ళీ చేయమంటాడు. ఇది బాగోలేదంటాడు. అమెరికా అయ్యాడు, అది అథారిటీ. ఓకే. బాగుంది లేదు నిర్ణయం అథారిటీ. కావాలి వద్దు ఇది అథారిటీ. ఈ పని చేసి ఈ పని మాను ఇది అథారిటీ. దోస్ ఆర్ నథింగ్ బట్ థాట్సే కదా గురుగారు. అంటే ఆలోచన వస్తేనే అది అలా. అంతేగా, ఆలోచనే కదా అథారిటీ. అథారిటీ అంటే ఆలోచనే కమ్మండి. మొట్టమొదటి ఆలోచన దేవత బుద్ధి, ఆ తర్వాత మిగిలిన ఆలోచన. సపోజ్ ఈ ఆలోచన రాదనుకో, కర్మ ఏం చేస్తున్నావో నీకు తెలియదు, అది సాగిపోతూ ఉంటుంది. అంటే జ్ఞానికి అయితే ఆలోచన ఉండవు కాబట్టి కర్మ సాగిపోతూ ఉంటుంది తన సంబంధం లేకుండా. జ్ఞానికే కాదు, నీకు కూడా సాగిపోతూ ఉంటుంది. సాగిపోతుంది.
అయితే ఇక్కడ నేను నాకు చేస్తున్న భావన ఉంది. నీకు కంట్రోల్ లేదు, ఆయన కంట్రోల్ గురించి ఆలోచించడం అంతే తేడా. అదే అదే. మాయలో ఇద్దరు కూడా కర్మబద్ధులే అవును. సాగిపోతూ ఉంటాయి. నీవు తెలిసి చేస్తావు, తెలియకుండా ఆయన కర్మలు చేస్తుంటాడు. అట్లా కాబట్టి ద్వైతమంతా కర్మబద్ధము. ఏమైనా గురువు గారు అవునవును. కావాలని కలగడగలవా? లేదు. అవును. మరి అథారిటీ ఉందిగా, కావాలని కలవడు కనుచుందా? రాదుగా, అనుకున్నా రాదు గారు. మరి ఇంకే. సో యూఆర్ ఓన్లీ అబ్జర్వర్. ఇక్కడ కూడా అంతే, జాగ్రత్త వస్తుంది. నీకు అధికారం లేదు. దేని మీద? ఫలితం మీద. ఇప్పుడు కర్మలు ఫలితాలు అనేవి మరి ఫలితాలు అనుభవించడానికే కదా ఈ మాయలోకి వచ్చింది. అంటే మీరు అన్నారుగా, అంటే నిజానికి జ్ఞానికైనా అజ్ఞానికి కూడా అసలు అధికారం లేదు కదా. బోత్ ఆర్ అబ్జర్వర్సే కదా. దర్శనం కాకపోతే మూలము లేనికి అవును. కర్మలు చేస్తున్నట్టు నీకు కనిపిస్తాడు. మూలము తెలియక నువ్వు కర్మలు హెచ్చరిస్తున్నావు జ్ఞానం అంటాడు నీతో. ఇప్పుడు కూడా నువ్వు చేయటం లేదు. ఇట్ ఈస్ హైయర్ పవర్ తగ్గేసి అట్లా నువ్వు చేయటం లేదు. అంతే, నా సంబంధం లేకుండా ఆలోచనలు వస్తున్నాయి. దాని నుంచి ఒక కర్మ పుడుతుంది. అవును. అది తీర ఆలోచన వరకు చూడబోతే అట్టుబాటు లేదు. ఉన్నది జ్ఞానము. ఆ జ్ఞానం ఎదుటే కదా నువ్వు కర్మలు ఆచరిస్తుంది. అవునవును. ఏమైనా కాబట్టి కాన్షియస్నెస్ అనేది రియాలిటీ, అదే ఎరుక. ఉన్నారు దానికి సృష్టికి సంబంధం లేదు. చాలా విచిత్రంగా ఉంటుంది. కర్మల చేత నీవు ఆత్మని ప్రకాశింప చెయ్యలు. ఇది మహాసంద్రపు చర్యలు, అభివృద్ధి నిరోధకములు, గమ్యాన్ని చేర్చమని చాలా స్పష్టంగా చెప్పారు మహర్షి. అయినప్పటికీ నువ్వు కర్మలు ఆచరిస్తూనే ఉంటావు. ఎందుకని? నువ్వు అనుకున్నది కావటం. ఇప్పుడు స్వరూపం జ్ఞానమైన తను తాను తెలుసుకుంటాం కూడా, అది కూడా ఒక కర్మే కదా గురువు గారు. కర్మ అంటే అంటారు కదా మీరు. కర్మ అనేది ఈ కర్మ వ్యక్తిత్వ కర్మ కాదు. జ్ఞాన వృత్తి చేత అది ప్రకాశిస్తుంది. వృత్తి అంటే తనకు తాను తెలుసుకుంటుంది. ఇక్కడ నీవు నీ స్వరూపం తెలుసుకోలేదు. దాని మీద ఆధారపడి నువ్వు బతుకుతున్నావు. తను తాను తెలుసుకుంటాం కూడా, అది కూడా ఒక యాక్టివిటీ కింద, కూడా ఒక కర్మ కింద అనుకోవచ్చా? అందుకే చెప్పారు కదా, జ్ఞాన వృత్తి చేత అహంస్ఫురణ తనకు తాను ప్రకాశిస్తుంది. ఆ పరబ్రహ్మం అది ఒక్కటే ప్రకాశిస్తుంది. అట్లా సృష్టిలో దేనికి అవకాశం లేదు. సృష్టిలో దేహానికి, సంసారానికి, జగత్తుకి, ఈ ఎంటైర్ క్రియేషన్ దేనికి లేదు. స్వయం ప్రకాశం. తన్ను తాను తెలుసుకోగలిగిన సామర్థ్యము యొక్క ఆత్మకే ఉంది, జ్ఞానానికి ఉంది. అదే అహంస్ఫురణ, అదే ఎరుక. దాన్నే మనం బ్రహ్మ జ్ఞానం అంటున్నాం. పరబ్రహ్మది మాత్రమే ఉండదు. అంటే తను తాను నిరంతరం తెలుసుకుంటుంది అంటే అది కూడా ఒక కంటిన్యూస్ యాక్టివిటీ, కంటిన్యూస్ ఒక కర్మ కింద కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఇది మాయకు సంబంధించిన కర్మ కాదు. అంటే ఎవర్ షైనింగ్ కాన్షియస్నెస్ బ్రేక్ ఉండదు దానికి.
అవును. మతిమరుపు ఉండదు నీలాగా. ఎందుకని? అది ఒక్కటే ఉంటుంది, అన్యత్వం ఉండదు. ఇక్కడ జీవుడు అంతా అన్యంగా చూస్తున్నాడు. కళలో అయినా ఇక్కడైనా అంతా అన్యంగా చూస్తున్నాడు. అవును. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? ఇంకేం లేదు గురుగారు, ఇది స్టేటస్ అవుతుంది. చదువు వేరే యూనిక్ గురుగారు, స్టేటస్, మన స్టేటస్. పునర్జన్మ రుజుమార్గంలో వచ్చేది కాదు. ఇప్పుడు నువ్వు పుట్టావనుకుంటున్నావు కాబట్టి జన్మేదో ఉందిగా. వాళ్ళు కృష్ణ పరమాత్మ అదే మొత్తుకున్నాడుగా, అర్జున నువ్వు నేను 1000 జన్మలు ఎత్తావు, నీకు తెలియదు నాకు తెలుసుని ఆ కార్టూన్స్ లో చెప్పాడుగా ఆయన కూడా. అట్లా జన్మలు ఎత్తేది నార్మల్ గా ఉండదు అని చెప్పడం. రుజుమార్గం అంటే సత్య మార్గంలో వచ్చేది కాదండి. రుజుమార్గం అంటే ఒక దాని మీద ఇది ఆటోమేటిక్ గా జరిగేది కాదని చెప్పటం. అంటే వచ్చేది కాదంటే సత్యంతో సంబంధం లేకుండా వచ్చేది అన్నట్టుగా తీసుకోవచ్చు. అంతేగా మరి. ఇప్పుడు పైగా ఇంకోటి ఏంటి, అసలు ఉనికి లేనిది ఇది ఉన్నట్టుగా కనపడుతుంది కాబట్టి రుజుమార్గం లేదు దీనికి. ఒక విత్తనము చెట్టు ఉంటే రుజుమార్గం అది. ఇఫ్ దేర్ ఇస్ ఎ సీడ్ దేర్ ఇస్ ఎ ట్రీ, రుజుమార్గం. దేర్ ఇస్ నో సీడ్ దేర్ ఇస్ నో ట్రీ. అయినా నువ్వు దృశ్యాలు చూస్తున్నావు ఇక్కడ. అంటే ఒక పద్ధతి ప్రకారం ఒక ఆర్డర్ గా ఇది లేదు అని చెప్పటం రుజుమార్గం. కార్యాకారణ సంబంధాలన్నీ లేవని చెప్పటం అది కూడా. తర్వాత పునర్జన్మ రుజుమార్గంలో వచ్చేది కాదు, అది కృత్రిమ పురము, ఇప్పటి స్థితికి కారణం చిత్ జడముల కలయికే. ఈ రెండు కూడా రుజుమార్గం కాదుగా. చిత్ అంటే ఆత్మ ఏదైతే ఉన్నదో జడంతో కలవదుగా, జడం లేదుగా. సో కలిసినట్టుగా కనబడుతుంది కాబట్టి మార్గం లేకుండా ఒక బ్రహ్మజనితం అని చెప్పదు. పుట్టుక ఒక ఊహాజనితం అన్నట్టుగా. ఒక ఇమాజినరీ. అసలు అక్కడ పామే పుట్టలేదు, అయినా పాంభయం కలిగింది. అదేవిధంగా వెండి అక్కడ తలెత్తలేదు, వెండి కనపడింది నువ్వు చెప్పలేదు. అది రుజు మార్గం కాదు. నిజంగానే ముచ్చపిప్ప కనుక వెండిగా ఉంటే, వెండి ఆకారం ఉచ్చపిప్పుగా ఉంటే అది రుజు మార్గం. ఆభరణం ఉంది రుజు మార్గం. బంగారం ఆభరణంగా కనపడింది. కాబట్టి ఎందుకు ఇలా చెబుతున్నారు తర్వాత అదే కదా, పునర్జన్మ రుజుమార్గంలో వచ్చేది కాదు, అది కృత్రిమ పురము, ఇప్పటి స్థితికి కారణం చిత్త జడముల కలయికయే. కృత్రిమ ఆకారము అండి. కృత్రిమ ఆకారం, రెండు విడివిడిగా ఆకారము. అంటే ఏంటమ్మా, ఆర్టిఫిషియల్ అన్నారు. అదే రెండు పర్వాలేదు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా ఆర్టిఫిషియల్ ఇగో కృత్రిమాకారం. కృత్రిమం అంటే ఏంటి? ఫాల్స్ ఫాల్స్ నోషన్. అదే సంగతి. లోయర్ సెల్ఫ్ అన్నా ఆర్టిఫిషియల్ సెల్ఫ్ అన్నా
మాయాజనితమన్నా అంతా ఒకటి. లేనిది ఉన్నట్టుగా కనబడటం కృత్రిమం. ఏమైనా గురుగారు అవును. కాబట్టి ఎవరికి పునర్జన్మలు ఇదిగో ఈ ఆర్టిఫిషియల్ దానికి సత్యానికి కాదు అని చెప్పటం. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఇది కృత్రిమం అంటే ఓన్లీ మన ఫాల్స్ గా దాన్ని భావించిందే పునర్జన్మలు నిజానికి లేవని చెప్తున్నారు. అదే పాయింట్. ఇప్పుడు నువ్వు జయం అనుకున్నావు కాబట్టి జయం పుట్టుకు నీ పుట్టుకు అనుకుంటే జన్మలు కనపడ్డే వరుసగా చెప్తారు. సో భావించడంలో ఉంది ఈ జన్మ అనేది. అంటే ఇది ఒక అభూత కల్పన, జననం ఆలోచన, మరణం ఆలోచన. తీరా ఆలోచించేవాడు ఎవరు చూడకపోతే చిత్త జడముల కలయిక లేదు అక్కడ, ఉన్నట్టుగా కనపడుతుంది. ఇంకేమైనా ఉందా చూడు. అంతే గురువుగారు. అంటే గురువుగారు ఇక్కడ అసలు పుట్టవలేదని తెలుసుకో అన్నారు కదా భగవాను. అట్లాంటప్పుడు ఇంకా పునర్జన్మ ఎక్కడి నుంచి వస్తుంది గురువుగారు? నువ్వు ఉంటే వస్తుంది, రాకపోతే రాదు. గురువుగారు దూరం అనుకుంటే వస్తుంది, ఆత్మగా మిగిలిపోతే పునర్జన్మ శక్తి లేదు. ఇప్పుడు కూడా నీవు పుట్టలేదు పాయింట్. గురువుగారు చిచ్చడ గ్రంథి అనేది లేదు ఇప్పుడు కూడా. కానీ ఉన్నట్టుగా ఒక కళలో తిరిగినట్టు తిరుగుతున్నావు అటు ఇటు. నిజమనుకుంటే విచారించడం లేదు. చిత్త జడ గ్రంథి అనేది కలవలేదు అసలు. తాము అనేది లేదు అట్లా. ఆ మాట కూడా మహర్షిని అడిగారు. సెల్ఫ్ రియలైజేషన్ ఆత్మప్రకాశం వల్ల నాకేమిటి లాభం అన్నారు. ఉండవన్నారు అంతవరకు. సపోజ్ ఈ జననం నాకు బాగానే ఉంది, మరణం అంటే నాకెందుకు, మళ్ళీ పుడతాననుకుంటే అనవసరం దీని గురించి మాట్లాడతాం. కానీ నువ్వు ఏ జన్మ ఎత్తుతావో నీకు తెలియదు. విశేషం ఈ జన్మ మనకు నీకు తెలిసింది కనుక వచ్చేది తెలియదు దానికి. అదే గురువు గారు కరెక్టే. కాబట్టి అమ్మా పుట్టిందేమో గురువు గారు, నాది అని చెప్పేదేమో ఈ మాయాదేవి. అవును గురువు గారు. ఏమని చెప్పడంలే. అవును గురువు గారు. కాబట్టి ఏం చేయాలి? విచారం చేయాలి. నేను పుట్టానా అని విచారం చెయ్యాలి గురువు గారు. దేహం పుట్టక గాని నా పుట్టుక కాదు అని విచారం చెయ్యాలి. దగ్గర పోతుందా? ఒక ఆత్మ ప్రకాశంతోనే పోతుంది. అవును గురువు గారు. అది ప్రకాశిస్తూనే ఉంది. ఆయన నువ్వు తిరుగుతున్నావు బయట, తెలియట్లేదు. నీకు ఎప్పటికీ తెలియదు. ఒకవేళ పొరపాటునైనా నీ ఎదురుగుండా నీ ఆత్మ కనపడి, అమ్మా సరోజమ్మ ఉదయం కాదు, నీవు నేను ఒకటే అని చెబితే నాకు అనవసరం, నీకెట్లా నీ బాగా ఉందంటావు. లేదు గురువు, అంత తేలికనే ఒప్పుకో నీ సంగతి. ఉండదు పోగొట్టుకోవడం దేనికి? నీ దగ్గర నేను ఎందుకు వస్తాను, ఇక్కడ తిరుగుతూ ఉంటాను, బాగుంది పొమ్మంటావు. ఏమైనా ఇంకేమైనా ఉందా? కొటేషన్ పెట్టారు కదా గురువు గారు, ఆత్మను తెలుసుకోవడానికి చేయవలసినంత నిశ్చలంగా ఉండటమే అన్నారు. అన్ని కొత్త విషయం ఏం కాదు. తెలుసుకోవటం అంటే అడ్డు తొలగించే ప్రయత్నం.
అసలు ఆలోచన రాకుండా ఉన్న స్థితి ఆత్మస్థితి. సింపుల్ గా చెప్పాలి అంటే థాట్ ఫ్రీ మైండ్ ఈజ్ ఈక్వల్ టు యువర్ రియాలిటీ. అందుకే ఊరక ఉండు, నిశ్చలంగా ఉండు, దేని వెంట వెళ్ళవద్దు అని చెప్పదు. కొత్తగా ఆత్మ రాదు, ఇప్పుడు కూడా నువ్వు ఆత్మతోనే ఉన్నావు, ఆత్మగా ఉన్నావు. కానీ ఆలోచనలు వచ్చినప్పుడు మూలానికి దూరమైనట్టుగా ఉంటావు, నిజానికి దూరం కావు. నువ్వు ఎక్కడెక్కడ ఆలోచిస్తున్నా, ఏ కలగంటున్నా, ఏ నిద్రిస్తున్నా, ఎక్కడెక్కడ ప్రయాణం చేస్తున్నా నీతోనే ఆత్మ ఉంటుంది అని చెప్పదు కదా. కానీ విడిచి నీవు ఉండవు. అదే అన్నారు కదా ఇక్కడ ఆత్మ చైతన్యం కారణంగానే జనులు వేరు వేరు రీతిలో ప్రవర్తిస్తున్నారు అని. దాని ఆ చైతన్యం బట్టే ఇది నడుస్తుంది. సో ఇట్స్ ఎ కాన్స్టెంట్ ఫ్యాక్టర్. అందులో మార్పు ఉండదు. మీకు ఎందుకు తెలియటం లేదు? నీ దృష్టి అన్యత్వంలో ఉంది కాబట్టి తెలియటం. దృష్టి అంటే జ్ఞానం. దృష్టి అంటే ఏ సాపేక్ష జ్ఞానంతో సర్వాన్ని తెలుసుకుంటున్నావు, ఆ తెలుసుకునే జ్ఞానం క్షణకాలం తెలుసుకోకపోతే ఆటోమేటిక్ గా ఆత్మ దగ్గరకు వచ్చేస్తుంది. ఇంత మధ్యలో ఏమి ఉండదు. కాబట్టి ఆత్మని నీవు తెలుసుకోవటం కాదు, ఆత్మ ప్రకాశంలో నీవు లేకుండా పోతావు. నువ్వు కాసేపు నిద్రపోతేనే సంసారం ఎగిరిపోయిందా లేదా? అన్నీ ఎగిరిపోయింది. మళ్ళీ ఆలోచన వచ్చింది కాబట్టి మళ్ళీ వచ్చినట్టు కనబడుతుంది. అవును గురువు. చాలా విచిత్రమైనటువంటి. అందుకే మరి ఆ నిద్ర మరి ఆ స్థితిని ఎలా ఎందుకు కల్పించారు అంటే ఇది అర్థం చేసుకుంటానికే అనుకున్నా. అసలు నిద్రలో అసలు ఏమీ లేదు కదా గురువు గారు. నిద్రలో ఏమీ లేకపోయినా నువ్వు ఉన్నావన్న సంగతి ఎప్పటికైనా తెలుసుకుంటావని. దానికి నిద్రాస్థితి లేకపోతే ఇంకా అసలు అహంకారానికి హద్దు అన్నట్టు ఉండదేమో. నిద్రాస్థితి లేకపోతే ఆత్మ లేకపోతే సృష్టి ఉండదు. నీ ఆలోచనలకి అక్కడ ఒక సాలిడ్ గా కనపడటానికి కారణం జ్ఞానం. ఇదంతా స్వప్నమే, నిరాధారమైంది. అసలు సృష్టి అనేది ఎడిపోయిందో తెలియదు. నీకు ఇబ్బంది అనిపించవచ్చు సృష్టి కనపడకపోయింది. ఎందుకని ఆత్మకి జ్ఞాన వృత్తి చేత తనకు తానుగా ఉంటుంది. అన్యత్వం లేదు కాబట్టి సుఖప్రదంగా ఉంటుంది. ఆత్మ అంటే కాన్షియస్నెస్, అది ఒకటే ఉంటుంది. ఇండివిజువల్ ఆత్మలు ఉండవు.